ఈ రోజు మనము అతి పవిత్రమైన ప్రదేశానికి వచ్చినాం. ఆ ప్రదేశంలో ఒకసారి ఇటు చూడండి. ఈ మొక్క అనేది మాదగి చెట్టు. ఈ మాదగి చెట్టు వలన మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ మాదు కొమ్మలు అనేది ఈ ఎంచుకొని హోమానికి దేవుని కార్యక్రమాలకు గడ ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఒక పెళ్ళిళ్ళకి కానీ ఒక శుభకార్యాలకు కానీ వీటి కొమ్మలు ఎంచుకొని హోమంలో వేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం ఏమంటే వీటి వేర్లను ఇంత ముందుగా పెయింట్ వర్క్ చేసే ఇంటికి పెయింట్ వర్క్ చేసేవాళ్ళు వీటి వేర్లను సంపర్చి వీటిని బ్రష్ రూపంలో మన ఇళ్ళకి సున్నం కొట్టేవాళ్ళు, పెయింట్ వేసేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన దానివల్ల బ్రష్లు వచ్చినాయి. ఇంత ముందుకు వీటిని వాడేవాళ్ళు. అంతేకాకుండా ఈ మాదగి చెట్టు అనేది మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది కాబట్టి చర్మ సంబంధించిన వ్యాధులు మెరుగుపడతాయన్నమాట. అదేవిధంగా మధుమేహ వ్యాధులు కానీ చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా ఈ మాదగి చెట్టు అనేది దోహదపడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మాదక పువ్వులు కానీ ఆకులు కానీ దీని విత్తనాలు కానీ ఎందుకు ఉపయోగపడతాయంటే జీర్ణ సంబంధించిన వ్యాధులకు, అదేవిధంగా మలబద్ధకానికి, అజీర్ణానికి తగు వ్యాధుల నివారణకు కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. గాయాలు త్వరగా మానడానికి మాదక ఆకులను వాటి బెరడును రూపంలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. చర్మ సమస్యలకు పొడి బారడం లేదా దురదలకు మాదక పువ్వులను ఉపయోగించడం అనేది జరుగుతుంది. మాదక చెట్టులో రోగ నిరోధక శక్తిని పెంచే గుణం కూడా ఈ మాదక చెట్టులో ఉంది. అదేవిధంగా మాదక చెట్టులో విటమిన్ సి అనే విటమిన్ కూడా ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా మూత్ర సంబంధించిన వ్యాధులు కూడా ఇది ఉపశమనం అనేది కలిగిస్తుంది. ఈ మాదక చెట్టు అనేది మాదక చెట్టు విత్తనాల పొడిని తగు మాత్రం తీసుకొని తేనెలో కలిపి తీసుకుంటే క్రిములు అనేది దూరం కావటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదే ఈ విధంగా మాదక చెట్టు ఆయుర్వేదంలో ఒక ఔషధంగా మనకి ఉపయోగపడటం అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ మాదక చెట్టు ఆకుల కషాయం కానీ నోటిలో వేసుకొని పుక్కలించి మూయడం ద్వారా మన దంతాల గడ శ్రేయస్కరంగా ఉంటుంది. నోటిలో ఉండే క్రిములు కూడా నాశనం కావటం అనేది జరుగుతుంది. మాదక చెట్టు నుంచి వచ్చేటువంటి జిగురును నొప్పులు తగ్గించడానికి మన శరీరంలో వాత కఫ రోగాలకు కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మాదక చెట్టు వేరును నూనెలోకి బాగా నానబెట్టి ఆ నూనెను మూర్ఛ వ్యాధులు వచ్చిన వాళ్ళకి తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆ మూర్ఛ వ్యాధి అనేది కొంతవరకు నయం కావడం అనేది కూడా జరుగుతుంది. ఈ విధంగా మాదక చెట్టు ఆయుర్వేదంలో మన శరీరంలో వచ్చేటువంటి సమస్యలకు కానీ, జీర్ణ సమస్యలకు కానీ, చర్మానికి సంబంధించిన సమస్యలకు కానీ, మూత్ర సంబంధించిన సమస్యలకు కానీ, రక్తం శుద్ధి చేయడానికి కానీ, అదేవిధంగా వీర్య స్థితికి కానీ, నిద్ర సమస్యలకు కానీ మొదలైన వాటికి ఔషధంగా కూడా ఈ మాదక చెట్టుని ఉపయోగించడం అనేది జరుగుతుంది. మీరు ఉపయోగించే మందు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకొని మాత్రమే వాడండి. మాదక ఆకులు పేస్ట్ను కూడా ఆయుర్వేదంలో చర్మ సమస్యలకు గాయం నయం చేయడానికి వాడతారు. మాదక చెట్టును సంస్కృతంలో ఇడ్మిక అని కూడా పిలుస్తారు. అదే మాదక చెట్టు చెక్క లేదా కానీ వీటి చెక్క కానీ వీటి బెరడు కానీ అదేవిధంగా వీటి కషాయం చేసుకొని మనం వీటి కషాయం కానీ ఇవి మనకు రుచికి ఏ విధంగా ఉంటాయంటే ఒక కారంగా లేదా చేదుగా లేదా ఒగిరిగా కానీ ఉంటుంది. రుచికి మాదక చెట్టు పువ్వులు అనేది ఎరుపు లేదా కాషాయ రంగులో ఉండటం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకు మాదక చెట్టు అనేది అనేక రకాల వ్యాధులకి ఆయుర్వేద
ఆయుర్వేదాన్ని ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంది. మీరు ఏదైనా ఉపయోగించుకోవాలంటే ఒక ఆయుర్వేద నిపుణుల సలహా కానీ లేక ఆయుర్వేద వైద్యుల సలహా కానీ తీసుకొని వాడితే ఇంకా మంచిది. ఆ విధంగా వాడటం వల్ల వాళ్ళు మంచి సలహాలని ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి మనము ఈ మాదక చెట్టులను కూడా, ఇది మాదక చెట్టు అనేది వేసవి కాలంలో ఈ చెట్టు కింద కాడ కూర్చుంటే మనకి అధిక చల్లదనాన్ని కూడా ఇస్తుంది. ఇది పర్యావరణానికి కూడా ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి ఇలాంటి మాదక చెట్లను పెంచి మన పర్యావరణాన్ని కూడా కాపాడుదాం రాబోయే తరాల వారికి. కాబట్టి వీటి మందులను కానీ వాడేటప్పుడు ఆయుర్వేద వైద్యుల సలహా తీసుకొని మాత్రమే వాడండి. సరే, మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటవుదాం. నమస్కారం.